నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడినై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును అనే మాటలు మనం చూస్తున్నాం. ఈ ఎంత వరకు అనగా ఎంతకాలం. ఈ కీర్తన ఇలా మొదలవుతుంది. ఇక్కడ అలంకారం రూపంగా చెప్పమన్న రెండు ఉన్నాయి. మొదటిది ఎరాటెసిస్, అంటే జవాబు కోసం ఆగకుండా ప్రశ్నించుట. పరిస్థితులు ఏకమై మనలను ఒక మూలకు నెట్టివేసినప్పుడు, ప్రార్థనలో కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు కానీ మనం ఈ ప్రశ్న వేసుకుంటాం. తన అంతరంగాన్ని ఈ విధంగా బయలుపరిచినందుకు మనం దావీదును ఎంతో మెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లో దేవుని తో వాదానికి దిగిన రోజులు ఉన్నాయి. రెండవ మాట అనాఫోరా. వాక్యం మొదటి భాగంలో ఒకే మాటను మరలా చెప్పడం అంటే అవతల వ్యక్తి యొక్క దృష్టిని మనం చెప్పే దాని మీద కేంద్రీకరించడం కొరకు అలా నొక్కి చెప్తాం. ఎంతకాలం అని దావీదు నిరాశగా మాట్లాడుతున్నాడంటే, ప్రభువా, నేను నీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పే మాటలు నువ్వు వినాలని కోరుతున్నాను అంటున్నాడు. నేను కొన్నిసార్లు ఆ ఇంటికి ఫోన్ చేసేట సమయంలో మన పిల్లలు కానీ మన కుటుంబంలో ఉన్నవారు కానీ ఆ ఫోన్ రిసీవ్ చేయకుండా అది ఎంగేజ్ వస్తే ఆ ఆలస్యానికి మనం చాలా చింతపడతాం, మనకి కోపం కూడా వస్తుంది. ఆ రీతిగానే ఇక్కడ దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు రాపోయేసరికి దావీదు కూడా అలాగే ఆ ప్రార్థనకు జవాబు రాలేనప్పుడు ఒక ఆవేదనగా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మన తండ్రి మనకు ప్రార్థనకు జవాబిస్తాడు. దావీదు పరిస్థితి అప్పుడు అలాగే ఉంది. ఎంత ప్రార్థన చేసినా దేవుని నెంబరు బిజీ అన్నట్టుగానే ఉంది. పరలోకపు తలుపులు తట్టి దావీదు విసిగిపోయాడు. కానీ ఈరోజు మనం కూడా ప్రార్థనకు జవాబులు రావట్లేదని విసిగిపోయినట్లుగా ఉన్నారా? అయితే మీరు భయపడద్దు. నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. మరింత విశ్వాసంతో ప్రార్థించి గొప్ప కార్యాలను చూడాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.